Movie theaters are dying slowly. We won't be able to watch movies in theaters anymore in the future. There was a time theaters లో లైన్లో నించొని మరి టికెట్స్ తీసుకునే రోజుల నుండి we changed to book tickets online. OTTs versus theaters. Let's talk about the major 5 reasons that are affecting theaters. The increase in tickets price. ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళడం చాలా కాస్ట్లీ అయిపోయింది. టికెట్స్ హైక్స్, స్నాక్స్, డ్రింక్స్, ఓ మై గాడ్. ఒక ఫ్యామిలీ వెళ్తే 1000-2000 ఈజీగా ఖర్చు అయిపోతుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ నాట్ ప్రిఫర్ గోయింగ్ టు థియేటర్స్. వాళ్ళు ఆలోచిస్తారు సేమ్ మూవీ ఓటీటీలో చూస్తే బెటర్ కదా. అండ్ ద సెకండ్ రీజన్ ఇట్స్ ఓటీటీ కన్వీనియన్స్. జనాలకు ఓటీటీ కన్వీనియన్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ ద డోర్ స్టెప్. ఉన్న చోట అన్నీ వస్తున్నాయంటే ఎవరు కాదంటారు. అండ్ దానికి తోడు మనం ఇష్టం వచ్చినప్పుడు చూడొచ్చు, రివైండ్ చేయొచ్చు, పాజ్ చేయొచ్చు. అండ్ దట్ టు ఇన్ ద బడ్జెట్. ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే చాలు. సో బేసికలీ థియేటర్స్కి వెళ్ళడానికి ఎక్స్ట్రా మోటివేషన్ అనేది కావాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. అండ్ థర్డ్ కమ్స్ కంటెంట్ రెప్యుటేషన్. చాలా మూవీస్ సేమ్ స్టోరీస్ అండ్ స్ట్రాటజీస్ రిపీట్ చేస్తున్నారని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. అదే సేమ్ సీన్స్, సేమ్ కమర్షియల్ ఫార్ములాస్ అండ్ హీరో ఎలివేషన్స్. ఆఫ్టర్ ఆల్ కలెక్టరా? Somewhere along the way, industry is failing to get audience pulse. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. And the fourth comes reviews and social media influence. సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం, రివ్యూస్ అనేవి బయటకు వదిలేస్తున్నారు. ఆడియన్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ రివ్యూస్ ఆఫ్ ద మూవీస్. బ్రో, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్ బ్రో. ఒకరికి నచ్చలేదని చెప్పి నీకు నచ్చకుండా ఉండదు కదా. స్టాప్ జడ్జింగ్ అ సినిమా ఆన్ ఇట్స్ రేటింగ్ అండ్ రివ్యూ. అండ్ ద ఫిఫ్త్ కమ్స్ ఓన్లీ బిగ్ ఫిలిమ్స్ ఆర్ గెటింగ్ ప్రమోటెడ్ గ్రాండ్లీ. పెద్ద సినిమాలకు మాత్రమే స్క్రీన్స్ దొరుకుతున్నాయి అండ్ ప్రమోషన్స్ అనేవి గ్రాండ్గా చేస్తున్నారు. ఎగ్జాంపుల్ లుక్ ఎట్ రాజా సాబ్ అండ్ చిదంబరం గారు. రీసెంట్ టైమ్స్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ ఇన్ తెలుగు. బట్ వీ ఫెయిల్ టు రికగ్నైజ్. నా పేరు చిదంబరం అండి. ఇది మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు కాదండి. నాకు మెల్లకన్నుందని మా ఊరోళ్ళు నాకు ఇచ్చిన పేరు. ఏటి నీ పేరు చిదంబరమా? కాదండి. మరేటి అందరూ చిదంబరం అని పిలిస్తే పిలిపించుకుంటున్నావు? పిలిచే వాళ్ళకి పలికే నాకు ఇద్దరికి అలవాటు అయిపోయింది. సరే, చిదంబరం. ఇదిగో సాల్మన్. నేను కొరియల్కి వెళ్తాను, కొంచెం ఇల్లు చూస్తూ ఉండు. నన్ను కట్టేసుకున్నాయి నీ కళ్ళే, గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే, నిన్ను చూడకుంటే